ఇచ్చాడా? ఇచ్చాడు సుల్తాన్. మొత్తం 5 లారీల గంధపు చెక్కలు, 1 లారీ ఏనుగు దంతాలు, వాటిని మన గోడంకి క్షేమంగా చేర్చాను సుల్తాన్. వెళ్ళం ఈ రోజు రాత్రికి సింగపూర్ నుండి షిప్ వస్తుంది. బంగారు బిస్కెట్లు తీసుకొని రాబర్ట్ రాబర్ట్ ఆ షిప్ లో వస్తున్నాడు. వాటిని జాగ్రత్తగా మన స్థావరానికి చేర్చు. అలాగే సుల్తాన్, అలాగే. ఆ చెమ్ముళ్ళకి ఏదో వజ్రం ఇస్తామన్నట. వాడు ఆ వజ్రం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. వాడు మోసపడ్డ వజ్రం మ్యూజియంలో దాగుంది. దాన్ని వెతికి సాధించే మనవాడి కోసం కబురు చేశాను. అదేంటి సుల్తాన్ అలా అంటున్నావు? ఆ వజ్రం తీసుకురావడానికి మరొకడు కావాలా? వాడికి ఆ సామర్థ్యం లేదా? ఒక్కసారి సలీం గారిని పంపిస్తే వాడు పోలీసులు దొరికిపోయి మన రహస్యాలన్నీ వాళ్ళు చెప్పాడు. అంతకంటే ఎక్కువ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అందుకే ఈ పనిని బయటి వానికి అప్పగించాను. వాడైనా గ్యారెంటీగా సాధిస్తాడని నమ్మకం ఏంటి సుల్తాన్? ఇలాంటి విషయాల్లో వాడు ఆరితేరిన వాడు. మ్యూజియం చుట్టూ పటిష్టమైన భద్రతా వలయం ఉంటుంది. అనేక మంది పోలీసులు అనుక్షణం కాపలా కాస్తుంటారు. అలాంటి దొంగతనం చేయాలంటే ఎంతో తెలివి, తెగింపు రెండూ ఉండాలి. ఇవి రెండు వారికి పుష్కలంగా ఉన్నాయి. సుల్తాన్ అన్నట్టు ఆ ఎస్పీ గారి సంగతి ఏం చేద్దాం? వాడు మనకి అడుగడుగున అడ్డుపడుతున్నాడు. ఏంటి జగన్, వాడితో ఇంకా బేరం కుదరలేదా? వాడికి నెలకి 10 లక్షలు ఇస్తామని చెప్పాం కదా. అది కాదు సుల్తాన్, పాతక లక్షలు ఇచ్చినా వాడు మన మాట వినట్లేదు సుల్తాన్. ఎన్ని ఆశలు చూపినా మన మార్గంలోకి రావడం లేదు సుల్తాన్. చివరిగా ఒకే ఒక్క అవకాశం ఇచ్చి చూడు. సరే, లేదంటే వారం తిరక ముందే వాడి శవం వల్లకాట్లో ఉంటుంది. మాటల పడి అసలు విషయం మర్చిపోయాను. మన గర్భ శత్రు ఆ అగ్ని కుమార్ గాడు మళ్ళీ ఈ ఊరొచ్చాడు. ఏంటి జగన్, వాడు మళ్ళీ ఇక్కడ కూడా దాపరించాడా? అవును సుల్తాన్, వాడు 3 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాడు. అయితే వాడి చావును వాడే వెతుకుంటూ వచ్చాడన్నమాట. నా ముద్దుల తమ్ముని ఉరికమ్మించిన ఆ నరూరూప రాక్షసుని ఈసారి వదిలిపెట్టను. నా చేతులతో నేనే కసి తీరా కాల్చి పారేస్తాను. వాడసలకే చిచ్చరపడు సుల్తాన్. వాడితో పెట్టుకుంటే మనకే ప్రమాదం. ప్రమాదాలతో ఆడుకోవడం మనకి కొత్త ఏమి కాదు. ఈ నగరంలో హర్యానా శత్రువులక చప్పగా ఉంది జీవితం. ఇప్పుడు అగ్ని వచ్చాడుగా, ఆడుకుంటాను. ప్రాణాలను ప్రాణంగా పెట్టి చావో బతుకో తెలుసుకునే సుల్తాన్, కొరివితో తలతో గౌరవం ఎందుకు సుల్తాన్? వాడు మన దారి కట్టు వస్తే చూస్తున్న వాడి సంగతి. తప్పకుండా వస్తాడు. ఉన్నవాడ కబురు చేయి. ఈ క్షణమే అగ్ని గారితో ఆట మొదలు పెడతాను. అలాగే సుల్తాన్, అలాగే. అగ్ని చూస్తానురా, నీ ఎంత చూస్తాను. ఆ ముద్దుల తమ్ముని ఉరికమ్మ మెక్కించి నన్ను ఒంటరి వాణ్ణి చేసావు కదరా. అందుకు ప్రతి కన్నా నీ కన్న తండ్రి